మల్లిగాని దగ్గరికి వద్దాం. ఇది ఒకటి మీకు చూపియాలి. ఒకటి పంపిండు ఒక ఆయన, ఏకంగా నాకు లెటరే రాసి పంపిండు. అభయహస్తం మేనిఫెస్టో హస్తం రాయలేదు అనుకో. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలంలో కనబడుతుందా నీట్గా? అది తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంలో ఫ్లాటు ఇది స్థలంతో పాటు నెలకు 25,000 2,500 ఇస్తా అన్నారు ఉద్యమకారులకు. ఇది 25,000 అని రాసి నేను 25,000 పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. ఈ విషయం యూ న్యూస్ లో చిలక ప్రవీణ్ చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారి చదువులు దెబ్బతిని విలువైన సమయం కోల్పోయారు. వివిధ పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్లు ఎఫ్ఐఆర్లు నమోదైన వారు ఉన్నారు. వారి అర్హతలు మేరకు ఏదైనా శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించి ఇంటి స్థలం హైదరాబాద్ లో ఇప్పించాలని ఉద్యమకారుల అభిప్రాయం. ఈ విషయం యూ న్యూస్ మార్నింగ్ న్యూస్ లో చెప్పగలరు. అలాగే కాంగ్రెస్ పార్టీ 420 హామీల మేనిఫెస్టో బుక్ ఇప్పించగలరని చిల్కా ప్రవీణ్ కు విజ్ఞప్తి. ఇట్లు మీ అభిమాని, పెద్దపల్లి జిల్లా అల్లరి రాజయ్య. గ్రామం పేరు సరిగ్గా శ్రీరాంపురం అట, కాలువ శ్రీరాంపురం. చరవాణి వచ్చేసి సెల్లు నెంబరు అనకుండా చరవాణి అని పెట్టిండు. 7993129825. ఒకసారి చేద్దాం, అసలు ఏం చెప్తారో మరి ఒకసారి ఎపిసోడ్ చేద్దాం. మొత్తానికైతే ఏం చెప్తానంటే 250 గజాల చదరపు అడుగుల ఇంటి స్థలం ఇవ్వాలి, 25,000 రూపాయలు ఇవ్వాలి. ఇది మన యూ న్యూస్ లో చెప్పాలని మిత్రుడు కోరుకుంటాడు. కాబట్టి మాట్లాడడం అయితే తప్పకుండా నిలదీస్తాం. హలో నమస్తే అండి, రాజయ్య గారా? అదే మీరు ఒక లెటర్ పంపిండు నాకు సార్. అట్నే మేనిఫెస్టో బుక్లు కూడా మేము డబ్బులు ఇస్తాం సార్. వాళ్ళు 420 ఇచ్చిళ్ళు కదా, కొన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తే మంచిగా ఉంటాయి. అయితే ఈ మేనిఫెస్టో అనేది బుక్స్ అనేది ఉన్నాయి. కాకపోతే ఈ దొంగలు ఏం చేసిండ్రు అంటే తెలివిగా ఇప్పుడు వీటిని ఎక్కడ కనబడకుండా దాస్తాన్లు. మీ దగ్గర ఒక్కటి ఉంటే జిరాక్స్ సెంటర్లు ఉంటే మనం పబ్లిసిటీ చేస్తారు. ఒకటి ఉంది నా దగ్గర. తప్పకుండా మీరు మంచి ఆలోచన ఇచ్చిండ్రు. ఇది లోక్సభ ఎన్నికల్లో నిజంగా ఇది బుక్కులు పంచుతాను నిజంగానే. ఎవరి దగ్గర డొనేట్ అన్న డబ్బులు అడిగి 1,00,000 బుక్కులు కొట్టించి తప్పకుండా దీన్ని ఇంటింటికి పంచితే ఈ ప్రజలకు కూడా అవగాహన వస్తుంది ఈ 100 రోజులలో వీళ్ళు ఏం చేసిండ్రు అనేది. సార్ ఇంకొకటి, ఉద్యమకారులకు అమరవీర కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇచ్చిళ్ళు, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిళ్ళు. మళ్ళా వాళ్ళకి 25,000 పర్ మంత్ వాళ్ళ కుటుంబానికి ఇస్తా అనుడు ఎంతవరకు కరెక్ట్ కాదు. మీరు ఒక న్యూస్, ఇది మార్నింగ్ న్యూస్ లో చెప్పాలి. మార్నింగ్ న్యూస్ లోనే ఉన్నా నేను, అందుకే చదివినా. అవును, ఆల్రెడీ 1,300-1,400 మందిని గుర్తిస్తే దాంట్లో దాదాపు 1000 మంది వరకు ఇచ్చేసిండ్రు ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వం. సార్ అదే సార్, వాళ్ళు అటెండర్లు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ ఇచ్చుడు 10 లక్షలు ఉద్యోగం ఇచ్చారు సార్. నిజంగా పోరాటం చేసిన వాళ్ళకు, విలువైన టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళకు, స్టడీ వేస్ట్ అయి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు బైండ్ ఓవర్స్ చేసిన వాళ్ళకు కనీసం ఒక బస్ పాస్ ఫ్రీ, కనీసం గౌరవ వేతనం గుర్తించడానికి 25,000 మేము అంటలేము, ఒక 2,000, ఒక 5,000 మినిమం గౌరవ వేతనం కొరకు అడుగుతాను సార్. అది ఎవరు ప్రస్తావిస్తలేరు సార్, ఏ పార్టీ వాళ్ళు కానీ ఎవరు కానీ. మీరు మార్నింగ్ న్యూస్ లో చెప్పాలి ఇది. మేము ఇప్పుడు రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ నమోదైన వాళ్ళు 1,000, ఆన్లైన్ నమోదైన వాళ్ళు 1,000 మంది దాకా ఉంటారు సార్, అందుకంటే ఎక్కువ లేరు. వాళ్ళందరికి కూడా కనీసం గుర్తింపు కార్డు ఇచ్చి కనీసం ఒక ఫ్రీ బస్ పాస్. ఆల్రెడీ ఇప్పుడు మీరు మార్నింగ్ ఫ్రీ బస్ పాస్ ఇచ్చినా మీరు ఎక్కేటట్టున్నారు. ఇప్పుడు లేడీస్ మొత్తమే ఎక్కితే కొట్టేటట్టున్నారు మగవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్ కు తగ్గట్టు కనీసం ఆన్లైన్ లో ఎఫ్ఐఆర్ నమోదైన వాళ్ళకు ఉద్యోగం అన్నా కనీసం ఒక 5,000, 2,000 ఒక గౌరవ వేతనం కనీసం. జార్ఖండ్ లో సార్ 25,000 రూపాయలు పర్ మంత్ ఇస్తారు సార్. జేఎంఎం విముక్తి మోర్చా 2000 బీజేపీ ఇచ్చిన 3 రాష్ట్రాలలో శిబు సోరెన్ ఉన్నప్పుడు ఫైట్ చేసిన వాళ్లకు పర్ మంత్ 25,000 ఫ్రీడమ్ ఫైటర్స్ ని గుర్తించి బస్ పాస్ నెలకు పర్ మంత్ 25,000 ఇస్తారు సార్. అట్లా ఇక్కడ కూడా ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తాను.
లేదంటే ఓ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమకారులకు 4,000 కోట్లకో 2,000 కోట్లతోనో 500 కోట్లతోనో దాంట్లోకి వెళ్ళన్నా కొంచెం మాకు సాంక్షన్ చేస్తే అది వచ్చే ప్రభుత్వాలు కూడా కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతాయి సార్. ఇప్పుడు మినిమం మిత్రమా ఇప్పుడు మీరు ఉద్యమంలో ఉన్నారన్నట్టే దీన్ని బట్టి ఇంత రాశిన్లు ఇంత చెప్తున్నా అంటే ఉద్యమంలో ఉన్నారా మీరు? చాలా మంది ఉన్నారు సార్. మేము ఈ బోర్డు ఏర్పాటు చేయాలని పెద్దపిల్ల మీటింగ్ ఆడిడ అంతకుముందు మన ఆయన ఎవరు ఒక రావు పెట్టి 90కి స్కూల్ పెట్టిన ఆయన పేరేం పేరు ఆయన ఇవన్నీ మాకు ఉద్యమకారులకు సర్టిఫికెట్లు ఇచ్చి ఆయన ఎంతకు అమ్ముడు పోయి ఆయన పదవి లేకుండా పోయాడు. అయితే ఇప్పుడు ఇంకొక మాట రాసింది ఇక్కడ ఏకంగా బంజారా హిల్సా జూబ్లీ హిల్సా ఇంటి స్థలం ఇవ్వాలనరా మరి సార్ అది కూడా చెప్తారా. లింగంపల్లి ఉన్ను మన కూకట్పల్లి మధ్యలో ఎంతో అసైన్మెంట్ భూమి ఉన్నది సార్. ఒక 1000 మందికి ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు అయితే 2.5 గుంటలు అయితే పెద్ద ఇష్యూ సార్. మీరు ఇప్పుడు సోమేష్ కుమార్ 25 ఎకరాలు వీళ్ళు అందరూ చీఫ్ సెక్రటరీ వీళ్ళంతా తీసుకున్న జాగా అంటే మేము 2.5 గుంటలు పెద్ద ఇష్యూ కాదు సార్. 250 గదాలు. అయితే ఇది ఎప్పటి నుంచో పోరాడుతున్నా మీరు దీని మీద? పోరాడతాం సార్. మేము జిల్లా కమిటీలు ఉన్నాయి. పని చేయండి మీరు. ఇప్పుడు వీళ్ళు కూడా మేనిఫెస్టోలో ఉద్యమకారుల గురించి వీళ్ళు కూడా చాలా గొప్పగా రాసుకొచ్చిండ్రు సార్. ప్రజాభవన్ కు వచ్చి ఎవరెవరైతే ఉద్యమకారులు ఇప్పుడు మీతో ఉన్నారో ప్రజాభవన్ కు వచ్చి ఇది ఎప్పుడు ఇస్తారని ఒక అప్లికేషన్ పెట్టాను ముందు పెట్టినాక నేను ఆ బుక్లెట్ చూడలే. 25,000 పర్ మంత్ అనేది ఉన్నది అమరవీర ఉద్యమకారులకు కూడా అని ఉన్నదా? ఉన్నది సార్. 1 minute క్లారిఫికేషన్. ఒక్క నిమిషము. ఇప్పుడు మనం మార్నింగ్ న్యూస్ లో ఉన్నాం కాబట్టి టైం అయిపోతుంది కాబట్టి మొత్తానికైతే వీళ్ళు ఉద్యమకారులకు డబ్బులు ఇస్తామని అయితే చెప్పిండ్రు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఉన్నది. ఓకే, అది ఇచ్చారు సారు. అదే మన ప్రజాపాలన దరఖాస్తులు డిసెంబర్ 22 జనవరి 6 టైంలో అది ఇచ్చిర్రు. టిక్ పెట్టినాం. ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా అడిగిల్లు. 25,000 విషయం మొన్న ప్రజాపాలన దరఖాస్తులు లేదు. అవును లేదు అందులో. అదే మీరు మేనిఫెస్టోలో మీ దగ్గర ఉండబడిన బుక్ లో ఉన్నదా? మేము చూడలేదు కదా అని మిమ్మల్ని అడుగుతాను. ఓకే ఇది 41 పేజీలు ఉన్నది చదివినా. నేను మళ్ళీ ఇప్పుడు దీంట్లో చదవాలంటే కొంచెం హైలైట్ చేయాలి సార్. మీరు మా కొరకు మీకు రుణపడి ఉంటావు. మేము రమ్మంటే అక్కడికి వస్తాం మీ ఆఫీస్ కు. చాలా మంది ఉన్నారు. మీరు కొంచెం మార్నింగ్ న్యూస్ లో ఈ యొక్క ఐటమ్ ను హైలైట్ చేయాలి సార్. మన బిఏ బిఎడ్ బిఎల్ఐసి చేసిన ఉద్యోగం లేదు, ఇది లేదు, అది లేదు. ఓకే, మొత్తానికి ఉద్యమకారులకు ఒక హామీ అయితే ఇచ్చిండ్రు వీళ్ళు. కాకపోతే అది 25,000 అనేది చూస్తాను నేను మళ్ళీ ఒకసారి చూసి రేపు తప్పకుండా మీకోసమైనా చెప్తా. ఎందుకంటే ఒక 41 పేజీలు ఉన్నది, అది మళ్ళీ చదువుతా. మొత్తానికి అయితే ఒక గట్టి డిమాండ్ అయితే పెట్టిండ్రు మీరు. అది తప్పకుండా ఇప్పుడు మీరు మార్నింగ్ న్యూస్ లో ఉన్నారు, మీ నోటి ద్వారానే చెప్పిండ్రు ఏమేం కావాలి ఉద్యమకారులకు అనేది. తప్పకుండా ప్రభుత్వం మీద ఇది ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉందాం వీళ్ళని ఈ విషయంలో. ఓకే, హైదరాబాద్ ఒక్కటే లెట్ మీ కంప్లీట్ ఒక్కటే సార్. హైదరాబాద్ లో అసైన్మెంట్ భూములు 1000 ఎకరాలు ఉన్నాయి సార్. మీరు లెక్క చేయాలి 250 జరగాలంటే ఒక 1000 మందికి 100 ఎకరాలకు మించదు సార్. అవును, ఇస్తే తప్పే ఉన్నది? తప్పేం లేదు. ఉద్యమకారులకు ఇవ్వడంలో అయితే తప్పు లేదు. ఎందుకంటే ప్రాణాలకు దిగించిండ్లు, జీవితాలు కోల్పోయిండ్లు, చదువులు కోల్పోయిండ్లు, అన్ని కోల్పోయిండ్లు, సర్వం కోల్పోయింది కాబట్టి అందులో తప్పు లేదు. తప్పకుండా దీన్ని ఎప్పటికప్పుడు నేను చర్చగా పెడతా. తప్పకుండా మీకు మళ్ళీ రేపు మిమ్మల్ని కూడా పర్సనల్ గా మేము కలుస్తాం. తప్పకుండా కలవండి. ఇంకొక మంచి ఆలోచన ఇచ్చింది ఇప్పుడు నాకు మీరు. ఈ మేనిఫెస్టో అనే దాన్ని ప్రింట్ కొట్టి తప్పకుండా ఎవరినైనా డొనేషన్ అడిగి 1,00,000 కాపీలను ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 1,00,000 కాపీలు కనుక పంచగలిగితే కాంగ్రెస్ వల్ల భాగవతం బయటపడుతుంది. తప్పకుండా ఈ ప్రయత్నం చేస్తా నేను. థ్యాంక్ యూ, మీరు మంచి సలహా ఇచ్చింది. అదొక భగవద్గీత సార్. అది అవునవును, ఇప్పుడు 100% అది ప్రజల బతుకులు మార్చేది అదే. ఓకే 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 అండి, ఓకే. ఇది మంచి ఆలోచన ఇచ్చింది నిజంగానే. ఇప్పుడు ఎవరెవరైతే బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తాలో మీ ఎంపీలుగా పోటీ చేయాలనుకుంటాలో ఈ మేనిఫెస్టోని జరా దీన్ని ప్రింట్ కొట్టిద్దాం. మీరు ఫ్రీ ప్రింటింగ్ కొట్టేటోళ్ళు ఉన్నా నాకు చెప్పుర్రి, దీన్ని ప్రింట్ కొట్టిస్తా నేను. తప్పకుండా పంచ బాధ్యత కూడా నాదే. ఈ 17 లోక్సభ నియోజకవర్గాల్లో పంచ బాధ్యతను కూడా నేనే తీసుకుంటా. ఒక్కదానికి 20 రూపాయలు తీసుకుంటాడు, దీనికి 50 రూపాయలు తీసుకుంటాడు నాకు తెలియదు, కానీ ఇదైతే కొట్టిస్తా. ఒకవేళ మీరు ఇయ్యలేకపోయినా నా స్తోమతకు తగ్గట్టు
ఈ ఆల్రెడీ మనం డొనేషన్స్ అడుగుతున్నాం కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే దయచేసి 380 మంది ఇప్పుడు మన మార్నింగ్ న్యూస్ చూస్తాను కదా మిత్రులారా, ఇక్కడ నేను నా అకౌంట్ నెంబర్ ఇచ్చిన, నా ఫోన్ నెంబర్ ఇచ్చిన, ఇది 9704642961, ఇది నా నెంబరే. ఇది అదే విధంగా SBI అకౌంట్ నెంబర్ ఇది నాదే. మీరు దయచేసి కొంత డొనేషన్ కొట్టండి. నిజంగా ఇది మంచి ఆలోచన. మేనిఫెస్టో అనేది ప్రజలకు పోతే వీళ్ళు ఏమి ఇచ్చిండ్లు ఏం చేసిండ్లు అనేది ప్రజలకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఈ 100 రోజుల పాలనలో వీళ్ళు సక్సెస్ఫుల్ గా పోతుందా ఫెయిల్యూర్ దిశగా పోతుందా అనేది కూడా ప్రజలకు అర్థమవుతుంది. దీన్ని బట్టి ప్రజలు రానున్న ఎంపీ ఎలక్షన్లలో ఎవరికి ఓటు వేయాలనేది కూడా తెలిసిపోతుంది. కాబట్టి దయచేసి ప్రజలారా మనకు కొంత డొనేషన్ ని మీరు ఈ యూ న్యూస్ లో ఇక్కడ ఉన్నది మీకు లైవ్ కిందనే ఉంటది ఈ స్ట్రిప్, దీన్ని చూసి కొంత డొనేషన్ కొట్టండి. అదే విధంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా ఎవరైతే ఆశపడతారో పెద్ద విషయం కాదు, మీరు కోట్లు ఖర్చు పెడతారు. 1,00,000 రూపాయలు దీనికి ఖర్చు పెడితే 1 లక్షనే ప్రతి చదువుకున్న విద్యార్థికి లోక్సభ సెగ్మెంట్ లో దీన్ని పంచే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఇంట్లో ఉండాలి ఇది, ఈ 5 సంవత్సరాలు ప్రతి ఇంట్లో ఉండాలి. ఇక్కడ మనము వార్తలు చదువుతా అంటే అక్కడ ఆయన మేనిఫెస్టో బుక్ ఓపెన్ చేసుకొని చదివితే తుపుక్కుమని ఉంచాలి. ఇక రేవంత్ రెడ్డి పాలన మీద దొంగ ఇన్ని హామీలు ఇచ్చిండ్రు, మీరు ఒక్కటి కూడా నెరవేర్చలేరు అనేది వాళ్ళ భరతం పట్టాలి. ఆ పని చేయాలి మనం. దయచేసి ప్రజలారా దీన్ని ఈ పని చేయండి. కొంత డొనేషన్ నాకైనా కొట్టండి, లేకపోతే ఈ అభ్యర్థులన్నా ఈ మేనిఫెస్టో బుక్లను మీరే ప్రింట్ చేసి ప్రజలకు పంచే ప్రయత్నం అని చేయండి.